హలో, ఎవరు? కరీమా సిపి సార్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. నమస్కారం సార్. నమస్తే. మీరు సిపి సార్కి ఒక పిటిషన్ ఇచ్చారు ప్రీవియస్. ఇచ్చాను సార్. ఓకే, దాని మీద ఎంక్వైరీ ఏమైనా జరిగిందండి? జరిగింది సార్. ఎవరు చేశారు ఎంక్వైరీ? ఏసీపీ గారు చేసిండు, కోర్టు పోమని చెప్పారు సార్. ఓకే ఓకే, కోర్టు పోమని చెప్పిండా? కోర్టు పోమని అయితే మళ్ళీ సార్ దగ్గర ఖచ్చితంగా సార్ చూసిన సార్ వెళ్ళేది. ఓకే, అసలు ఏందన్నాడు? సమస్య ఏంది? సమస్య భూమి గురించి సార్. అది ఏంటిది అది? ఆ భూమి ఒకటి దొంగ రిజిస్ట్రేషన్ జరిగింది సార్. ఓకే, ఎప్పుడు జరిగింది? 98లో. 9 తర్వాత అప్పటి నుంచి మీకు ఎప్పుడు తెలిసింది జరిగిన విషయం? మాకు 2020లో తెలిసింది సార్. 27లా? 20లో 98లో తర్వాత 2020లో తెలిసిందా? 20లో మా ఇంట్లో కాగితాలు దొరికింది తెలిసింది. ఏం కాగితం దొరికింది? ఈ భూమి కాగితాలు దొరికింది సార్. ఒకటి నాకు భూమి లేదు, నేను నా పేరు మీద నేను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినట్టు దొరికింది సార్. మీ ఇంట్లో ఏం దొరికిందా? మా ఇంట్లో దొరికింది. మీ డాక్యుమెంట్ నీకు తెలియకుండా ఎట్లా వచ్చింది? ఆ భూమి నేను చిన్నగా ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద. అది 70లో రిజిస్ట్రేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఓకే, మీరు మళ్ళీ వాళ్ళకి చేయలేదా? నేను వాళ్ళు చేసి ఆ భూమి నాకు ఉన్నది తెలియదు. అయితే నాకు తెలియకుండా వేరే పేరు చెప్పి నన్ను తీసుకుపోయి సంతకం పెట్టించాడు. నిన్నే తీసుకొని సంతకం పెట్టించా? రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సాక్షాత్కం నన్ను తీసుకుపోయారు. అప్పుడు పెట్టించారు, తెల్ల కాగితాల మీద 7 ముద్రలు ఇచ్చేది సార్. ఏ సంవత్సరంలో అది? 98లో, 97 డిసెంబర్ 30. అప్పుడు ఎంత వయసు మీది? అప్పుడు 27 సంవత్సరాలు. అప్పటి నుంచి అప్పుడు తెల్ల కాగితం మీద సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి ఫోర్జరీ అయిందని ఇప్పుడు ఎట్లా తెలిసింది? అప్పటి నుంచి తెలియలేదా? ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దొరికినాక నాకు తెలిసింది సార్ విషయం. అట్లా. మంచి. ఓకే ఓకే సార్.